హ్యాపీ భారత్! హ్యాపీ వరల్డ్! రిచ్ భారత్! రిచ్ వరల్డ్! గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. ఈ వీడియో మాత్రం ప్రత్యేకంగా భారతదేశంలో గాని, ప్రపంచవ్యాప్తంగా గాని ఎవరైనా మన తెలుగువారు ఎవరైనా ఉన్నా సరే, డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మీరేం బాధపడనవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా జీవితం ఇంతేనా అని బాధపడనవసరమే లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కూడా మీకు ఈజీగా, సులభంగా, వేగంగా, ఆనందంగా మీరు కోటీశ్వరులయ్యే అవకాశాలున్నాయి. దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు ఉంది గదా! ఆ లక్కీ నేమ్ తీసుకోవాలి. లక్కీ నేమ్ ఇప్పుడు లక్కీ నేమ్ అని చెప్తున్నాను. ఎన్నున్నాయి చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక రూటు, ఒక సీడ్ అంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక డీబీ. ఆ! డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఆధారం. ఇది లేదనుకోండి అక్కడ ఆగిపోనవసరం లేదు. ఇది లేకపోతే మీరేం జేయాలంటే ఆధార్ కార్డ్ మీదనో, పాన్ కార్డ్ మీదనో 10థ్ క్లాస్‌లో ఎక్కడో ఉంటుంది గదా! అది మ అది అది చాలు, 1% అయినా చాలు నాకు. 1% జస్ట్ ఒక క్లూ దొరికితే చాలు. మీ జీవితం నేను ఖచ్చితంగా గ్యారంటీగా అద్భుతంగా చేసే అవకాశాలున్నాయి. చాలామంది ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. చాలామంది అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పను గానీ ప్రముఖ తెలుగు రాష్ట్రాలకి పాన్ ఇండియా అని చెప్తున్నా గదా! ఆస్ట్రాలజీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఫీజు కట్టి ఆడ వెళ్తే ఒక్క నిమిషం కూడా చూడకుండా బయటకు పంపించేసిండ్రట. ఫీజు మాత్రం ఇవ్వలే. నేనంటున్నాను మీరట్లా నష్టపోకండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే ఆధార్ కార్డ్ మీద, పాన్ కార్డ్ మీద ఉన్న చిన్న జస్ట్ అది నార్మల్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాకున్నా సరే, మీకు దాని ద్వారా కూడా నేను మీకు మీ జీవితానికి అద్భుతాలు సాధించొచ్చు. దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే మళ్ళీ పామిస్ట్ కూడా నేను చూస్తా కదా! ఇక్కడ వచ్చిన ఆఫీస్ తర్వాత. ఆఫీస్‌లో మీ రేఖలు ఎట్లా ఉన్నాయి? మీదేంది అని. మీ చేతే కదా! వేరే వాళ్ళ చేతి అసలు ప్రపంచంలో 800,00,00,000 మందికి దీంట్లో సగం మందికి డేట్ ఆఫ్ బర్త్‌లు లేవు. కానీ చేతులైతే ఉంటాయిగా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ తప్ప. అంటే చేతులు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి అట్లా ఉండకపోవచ్చు కానీ, మిగతా అందరికి ఉంటదిగా. సో, అందుకోసమే మీరు యూనిక్ అన్నమాట. మీకు మీకు సంబంధించిన రేఖలు గాని, మీ అన్ని అద్భుతాలుంటాయి. సో, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు బాధపడొద్దు. ఖచ్చితంగా మీకు భవిష్యత్తుంది. ఓకే. అదయిపోయింది. తర్వాత లక్కీ నేమ్ పెట్టుకోవచ్చు. లక్కీ నేమ్. లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవచ్చు. లక్కీ మొబైల్ నంబర్. లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోవచ్చు. లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్. లక్కీ వెహికల్ నంబర్ తీసుకోవచ్చు. లక్కీ వెహికల్ నంబర్. లక్కీ మ్యారేజ్ డేట్స్. ఒక లైఫ్ టైమ్ గ్రాఫే రాదు. అంతే. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే లైఫ్ టైమ్ గ్రాఫ్ వస్తది. ఇంకా మైక్రోస్కోప్ లెవెల్‌లో స్పష్టంగా తెలుస్తది. అంతే. డేట్ ఆఫ్ బర్త్ లేదని చాలామంది బాధపడుతూ ఫోన్‌లు చేసి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ అని బాధపడుతున్నారు. ఇంకో విషయం కూడా మీ అమ్మ, నాన్నో, అత్తమ్మనో ఎవరో ఒకరు మీ చుట్టాల్లో నువ్వు ఈ రోజులో పుట్టినావు, ఆ రోజులో పుట్టినావు. మా దగ్గర 150 సంవత్సరాల పంచాంగం ఉంది. నిన్న ఒకాయన నల్గొండ నుంచి వచ్చారు. ఆయన జీవితంలో సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ అంటే జస్ట్ టూకీగా ఏదో చెప్పాడు. నాకిట్లా అన్నారు సార్, ఇది అక్టోబర్ 4 ఏదో ఇట్లా అన్నారు సార్ 1976 అని చెప్పారు. వెంటనే మా మేడం తీసింది, ఏ రోజు ఏంటి సంగతి తీసింది. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎళ్ళింది. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎళ్ళింది. ఎళ్ళిన తర్వాత ఒకసారి లైఫ్ టైమ్ గ్రాఫు ఆయన డబ్బులేం కట్టలేదు లైఫ్ టైమ్ గ్రాఫ్‌కి. చెక్ జేసినాం. అంటే మాకు లైఫ్ టైమ్ గ్రాఫ్ మాకు కనుక్కున్నందుకు నాకు ఏమి ఈజీ అవుతదంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినలా కాదా? మీరు జస్ట్ మీ అమ్మ, నాన్న ఆదివారం పుట్టినవు, దీపావళికి పుట్టినవు, సంక్రాంతికి పుట్టినవు ఇట్లా చెప్తుంటారు గదా! అమావాస్యకి పుట్టినవు, దీపావళికి పుట్టినవు, 26 జనవరికి పుట్టినవు, గణతంత్ర దినోత్సవం పుట్టినవు, తర్వాత స్వతంత్ర దినోత్సవం పుట్టినవు గిట్ల చెప్తుంటారు. అయి గుర్తు చేసుకోవాలి, క్యాచ్ చేసుకోవాలి. మనం ఈడ క్యాలిక్యులేషన్ చేస్తాం. వీలైతే 99% మనం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా తీస్తాం. అవకాశాలున్నాయి మా దగ్గర. 150 సంవత్సరాల పంచాంగం ఉంది. మళ్ళీ లైఫ్ టైమ్ గ్రాఫ్ ఉంది. అట్లా కూడా తెలుస్తది మనకు. సో, మీరు డేట్ ఆఫ్ బర్త్ లేదని కొందరికి డేట్ ఉంటది. మంతు మరి ఇయర్ తెలవది. అట్లా కూడా చేయొచ్చు. కొందరికి నెల తెలుస్తది, సంవత్సరం తెలవదు. డేట్ తెలవదు. గిట్లా కన్‌ఫ్యూజ్‌లో ఉండి ఆగమైపోతారు. మీరేం ఆగం కావద్దు. మా దగ్గర 99.99% శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. మేము కూడా దేవుళ్ళేం కాదు కదా! మా దగ్గర ఉన్న ఆధారం ప్రకారం లైఫ్ టైమ్ గ్రాఫు, 150 సంవత్సరాల పంచాంగం అన్నీ చూసుకొని, మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ తీసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ దొరకకపోతే కూడా మీ పేరును లక్కీ నేమ్‌గా, మీ మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్‌గా, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌గా, మీ వెహికల్ నంబర్ లక్కీ వెహికల్ నంబర్‌గా, మ్యారేజ్ డేటు ఇవన్నీ చేసే అవకాశాలున్నాయి. అద్భుతంగా మీరు అఖండ విజయాలు సాధించొచ్చు. మీ కంపెనీ పేరు, మీ మీ పిల్లలు అన్నీ సెట్ చేయొచ్చు. ఓకేనా? ఇక ఏం బాధపడకండి. ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా
మీకు భవిష్యత్తు చెప్పే బాధ్యత నాది. గ్యారంటీగా చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఇక హ్యాపీగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ, విజయ్ భవ, అఖండ విజయ ప్రాప్తి, అష్టైశ్వర్యం, శ్రీరస్తు, శుభమస్తు, అస్తు.